ఈరోజు అమరావతిలో మీ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 50,000 ఇళ్ల పట్టాలను వెంటనే లాగేసుకోండి, వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయండి, వాళ్ళకి కావాలంటే కొంత ఆశ చూపించేసి మన షేర్వాల్ టెక్నాలజీ ప్రపంచంలో ఎవరు వాడలేదు అవి, ఆ టెక్నాలజీతో ఇల్లు కట్టిస్తామనండి, కావాలంటే సింగపూర్ స్టైల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లైనా ఇస్తామని చెప్పండి అంటే ఈ మాటలు డైరెక్ట్గా అనలేదులేండి, అన్నట్టుగా ఆశలు కల్పించండి అన్నట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే. ఒకవైపు కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే ఇటువంటి డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఈశ్వర్ గారు ముందుగా మీకు, ఈశ్వర్ గారు అనే బదులు ఈశ్వర్ అని వస్తుంది ఫ్లోలో, ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాల తన పరిపాలనలో ఈ రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు ఇల్లు లేవని గుర్తించి 31 లక్షల మందికి, అంతకుముందు మేము ప్లేనరీలో 24 లక్షల మందికి ఇస్తామని చెప్పి ప్రకటించాం ఏదైతే మేము అధికారంలోకి రాకముందు. కానీ అది మేము అధికారంలోకి వచ్చినా చూస్తే ఇంకా సంఖ్య పెరిగింది, ఇంకా చాలామందికి ఇల్లు లేవు అనేది, అర్హులందరూ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనేది గుర్తించి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించాలనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇంతమందికి ఒక 5 సంవత్సరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. సో ఈ 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఇదే కోర్టులకు వెళ్ళి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించి వాళ్ళకి అమ్ముకునేటటువంటి హక్కు కూడా ప్రభుత్వం కల్పించాలని వెళ్తే వాళ్ళకెట్ట అమ్ముకోవడానికి ఇస్తారు, పేదవాడికి అది హక్కుగా ఉండకూడదు. సో వాళ్ళు వాళ్ళ కూతుర్లకో లేదా వాళ్ళ కొడుకులకో దాని వారసత్వంగా ఇవ్వడానికి లేదు అని చెప్పి కోర్టులకు వెళ్తే, సరే కోర్టులకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమం చేసి దాన్ని ఒక 2 సంవత్సరాలు వేసిన కేసులన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు నాయుడు గారు వేయించిన కేసులు 1191 కేసులు. ఈ దేశంలో ఎవ్వరు ఇంత దుర్మార్గంగా ఇళ్ల పట్టాల మీద ఇన్ని కేసులు వేయించారు. దాంట్లో వేసిన వాళ్ళకి తెలియదు కేసు వాళ్ళు వేశారని. ఇది తెనాలి దగ్గర జరిగింది. తెనాలి ప్రాంతంలో వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళే కోర్టులో కేసు చేశారు. వేసిచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక లాయర్ 194 కేసులు ఏంటి కానీ వాళ్ళకి ఇచ్చే ఇళ్ల పట్టాలు సార్, వాళ్ళు కేసినట్టు వాళ్ళకి తెలియదు. మీ పేరు మీద నా పేరు మీద మనం కేసు వేసామని కూడా వేసేస్తారు మన ఆధార్ కార్డు ఉంటే. అట్లాంటి ఘనమైనటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లాయర్ల దగ్గర ఉంది. సో దీంట్లో భాగంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అయింది. దాంట్లో అమరావతి ప్రాంతంలో 50,793 మందికి ఇల్లు ఇచ్చి, అంటే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఆల్రెడీ ఇళ్ల పట్టాలు మే 26, 2023 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి కూడా దాని శ్రీకారం చుడితే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నారు. సో ఎందుకు ఇక్కడ పేదలకు ఇల్లు ఇవ్వకూడదు? ఏం సార్ మనం తీసుకుని వచ్చి ఒరిస్సా వాళ్ళకి ఇస్తున్నావా, లేదంటే మేము తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నావా, తమిళనాడు వాళ్ళకి ఇస్తున్నావా? అదే రాజధాని ప్రాంతంలో, అదే గుంటూరు, అదే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి అక్కడ ఇస్తున్నాం. మీరు అన్నట్టు దారాయుగోడు కాదు సార్ అది. ఈరోజు అక్కడ ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా ఇల్లు కడుతున్నారంటే 1,371 కోట్లు ఖర్చు అవుతుంది ఆ 50,793 ఇళ్ళకి. మళ్ళీ అక్కడ రోడ్లు, డ్రైనేజ్, ఈ మౌలిక సదుపాయాల కల్పనకు 384 కోట్లు అవుతుంది. మళ్ళీ అక్కడ 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 హాస్పిటల్స్, అది ఒక 73.74 కోట్లతో మొత్తం ఈ 50,793 మందికి ఇళ్ల నిర్మాణానికి 1,830 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్లకు చెప్పి 50,000 మంది ఇక్కడ ఒక్కళ్ళకి కూడా ఇల్లు ఇవ్వడానికి ఇల్లేదు, ఆ ఇచ్చిన ఇళ్ల పట్టాలని వెనక్కి తీసేసుకోండి. సో వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఊరిలో ఏడో ఊరి చివరినో ఇద్దాము, రాజధానిలో పేదవాడు ఉండటానికి అర్హత లేదు అంటే ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? సార్ ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు చెప్పి నేను చేస్తాడేంది, ఇస్తానని చెప్పి మభ్యపెడతాడు. ఆ సెంటు బదులు నేను 3 సెంట్లు ఇస్తా, 4 సెంట్లు ఇస్తా, సింగపూర్ లాగా డబుల్ బెడ్రూమ్ లేదంటే ఫ్లాట్లు కట్టితేనే ఇస్తా, అద్భుతంగా మీకు నిర్మించిస్తా అంటాడు. అంతకుముందు ఇస్తే 31 లక్షల మందికి మేము ఎందుకు ఇవ్వాల్సి వచ్చేది? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు నిజంగా పేదలకు ఇల్లు ఇచ్చుంటే మేము వచ్చిన 31 లక్షల మందికి ఎందుకు ఇచ్చే అవకాశం ఉండేది? 1 లక్ష 2 లక్షలు ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదంటారు, వాస్తవమేనా? ఇవ్వకపోతేనే కదా 31 లక్షల మందికి మేము ఇవ్వాల్సి వచ్చింది. ఆయన నిజంగా ఇచ్చుంటే మేము 1 లక్ష 2 లక్షలు ఉండేవాళ్ళు కొత్తగా అర్హులు. సో ఆయన ఇవ్వలేదనేది అక్కడ వాస్తవం. 31 లక్షల మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాం అనేది వాస్తవం. దీంట్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో పేదలకి వద్దు అని అంటున్నాడంటే ఒక పెద్ద కుంభకోణం ఉంది కాబట్టి. ఆ కుంభకోణానికి చంద్రబాబు నాయుడు అక్కడ ఒక అమరావతి అవినీతి కథా చిత్రం అని ఒకటి
దాన్ని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అప్పుడు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అవినీతి కథా చిత్రానికి ఒక కథా స్క్రీన్ ప్లే దర్శకత్వ నిర్మాతగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్లాన్ వేశారు. దాంట్లో ల్యాండ్ పూలింగ్లో ఒక కుంభకోణం, అసైన్డ్ ల్యాండ్లు తీసుకున్న ఒక కుంభకోణం, అమరావతి స్టార్టప్ ఏరియా అని చెప్పి అది పెద్ద కుంభకోణం. ఇది రింగ్ రోడ్ ఏదో అది 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 ఇంకోటి రింగ్ రోడ్ది ఉంది, అమరావతి స్టార్టప్ ఏరియా. ఇప్పుడు అమరావతి స్టార్టప్ ఏరియాలో అది ఎంత కుంభకోణం అంటే మీకు ఈశ్వరన్ గారు తెలుసు, ఈశ్వర్ గారు నా పేరు ఉంది. అదే ఈశ్వరన్ గారు తెలుసుగా, తెలుసు. హంగు బెంగ్ సెంగ్ అని ఆయన ఎవరైనా తెలుసా మీకు? సెమ్కార్ప్ అనే ఒకటి రాజధాని నిర్మాణంలో వాళ్ళకి ఎవరికో ఏదో నిర్మాణంకి హంగు కాదు సార్, వెరైటీగా ఉంది. హంగు బెంగ్ సెంగ్, హంగు బెంగ్ సెంగ్, ఇతను ఈశ్వరన్ ఇద్దరు సింగపూర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సింగపూర్ పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళకి ఈ హంగ్ బెంగ్ సెంగ్కి, ఈశ్వరన్కి చంద్రబాబు నాయుడు ముగ్గురు పార్ట్నర్స్. వీళ్ళ ముగ్గురు ఎక్కడ పార్ట్నర్సు? సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు హోటల్లో పార్ట్నర్సు. ఎందుకంటే హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే హెచ్పిఎల్ అనేటటువంటి ఆ కంపెనీకి ఇతను అధినేత. ఎవరు? హంగ్ బెంగ్ సెంగ్. చంద్రబాబు నాయుడు గారి హోటల్స్తో పాటు అనేక రాజకీయ నాయకులకు సంబంధించి అవినీతి చేసినటువంటి ఆ రాజకీయ నాయకులు హోటల్స్ ఎవరన్నా సింగపూర్లో కట్టుకోవాలంటే మీరు హంగ్ బెంగ్ సెంగ్ని కాంటాక్ట్ చేస్తే అతనే హోటల్ చేస్తాడా, అతనే మొత్తం హోటల్ నిర్మాణం చేపట్టి పర్యవేక్షణ కూడా అతనే చేసి మీకు నెల నెల డబ్బులు పంపిస్తూ ఉంటాడు. సో హంగ్ బెంగ్ సెంగ్కి అమరావతికి లింక్ ఉంది సార్, మీరు అసలు మర్చిపోతారు. రాష్ట్రం డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు తరచుగా సింగపూర్ వెళ్తుంటే రాష్ట్రం అభివృద్ధి కోసం సింగపూర్ నుంచి పెట్టుబడులు తెస్తారు. ఈ హంగ్ బెంగ్ సెంగ్కి, సింగపూర్లో ఉండి ఈ హంగ్ బెంగ్ సెంగ్కి, ఈశ్వరన్కి, అమరావతికి సంబంధం ఉంది. ఎలా అంటే ఈ స్టార్టప్ ఏరియాలో మొత్తం 1691 ఎకరాల భూమిని ఈ అమరావతి స్టార్టప్ ఏరియా కేటాయించింది. ఎప్పుడు మే 2, 2017. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2 ఏళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నాడు. ఈ స్టార్టప్ ఏరియాలో ఇక్కడ డెవలప్ చేస్తాము అని చెప్పి 1691 ఎకరాల భూమిని కేటాయించి 371 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 5,500 కోట్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ వాళ్ళకి సంబంధం లేదు. మనం ఎందుకు కల్పించాలి? మనమే మౌలిక సదుపాయాలు కల్పించి 351 ఎకరాల్లో ఇంకో 250 ఎకరాలేమో సింగపూర్ కన్సార్టియం, ఇది ప్రైవేట్ కంపెనీలు సార్, నాట్ సింగపూర్ గవర్నమెంట్. దీంట్లో అసెండాసు, సింగ్ బ్రిడ్జ్, సెంబ్కార్ప్ ఈ 3 కంపెనీల్లో ఏదైతే అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి ఈశ్వరన్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ కంపెనీలు అసెండాసు, సింగ్ బ్రిడ్జ్, సెంబ్కార్ప్ ఈ 3 ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని 250 ఎకరాలు వాళ్ళకు ఉచితంగా ఇచ్చేసి ఒక 370 ఎకరాలలో మనమే 5,500 కోట్లు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి మిగిలిన 1071 ఎకరాల్లో ప్లాట్లుగా విభజించి ఏది దీంట్లో మళ్ళీ సింగపూర్ ప్రభుత్వం ఏం రూపాయి ఖర్చు పెట్టేది లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది లేదు. కన్సార్టియం సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం ఇలా మనకు చెప్పిందని సింగపూర్ ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. సో సింగపూర్ ప్రభుత్వం కాదని చెప్పి సాక్షాత్తు సింగపూర్ పార్లమెంట్ లో అపోజిషన్ లీడర్ అడిగాడు. అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో అడిగితే ఏంటి సార్ మనం భారతదేశంలో ఎక్కడన్నా ఏదన్నా క్యాపిటల్ దానికి సంబంధించి మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే మనకి దానికి సంబంధం లేదు, నార్మల్గా కొన్ని గవర్నమెంట్ వాటా కొన్ని కంపెనీల్లో 5%, 10% వాళ్ళు వాటాగా పెడతారు ప్రైవేట్ కంపెనీల్లో కూడా. సో దాన్ని వీళ్ళు గవర్నమెంట్తో ఒప్పందం అని చెప్పేసి ఈ సింగపూర్ ప్రభుత్వం మనకి ఉచితంగా కట్టేస్తున్నారని అని చెప్పేసి ₹1 సింగపూర్ కట్టేలేదు సార్. ఈ 170 ఎకరాల్లో కూడా ఒక ఎకరానికి 4 కోట్లుగా వేలం ద్వారా అమ్ముతారంట. ఆ వచ్చిన దాంట్లో 42% ఆంధ్రప్రదేశ్ కంట, సింగపూర్ కన్సార్టియానికి 52% అంట. అంటే దీని ద్వారా 4,280 కోట్లు వస్తాయంట. ఏది 5,500 కోట్లు మనం ఖర్చు పెడితే 4,280 కోట్లు వస్తాయంట సార్. ఇది ఎంత విచిత్రం చూడండి. 5,500 కోట్లు మనం ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడితే 4,280 కోట్లు వస్తాయంట. ఆ 4,280 కోట్లలో 42% అంటే 1,797 కోట్లు ఆంధ్రప్రదేశ్ కంట, మిగిలినటువంటి 52% అంటే 2,225 కోట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, అదేవిధంగా హంగ్ బెంగ్ సెంగ్. ఎందుకు హంగ్ బెంగ్ సెంగ్ అన్నారు? ఈ పర్యవేక్షణ ఎవరు చేస్తారు? ఈ కన్సార్టియంని అమరావతి డెవలప్మెంట్ అథారిటీ, దానికి చైర్మన్గా మాజీ సింగపూర్ అవినీతి మంత్రి ఈశ్వరన్, దాంట్లో ఒక డైరెక్టర్గా హంగ్ బెంగ్ సెంగ్. ఎవడండి హంగ్ బెంగ్ సెంగ్? ఎవడంటున్నా? వీడికి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? ఎందుకు ఏం సంబంధం? ఈశ్వరానికి దీనికి ఏం సంబంధం? మన భూములు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు 250 ఎకరాలు ఫ్రీగా ఇస్తారంట. ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అసలు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళందరినీ మీరు తీసుకుని వచ్చి ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడి ఈ రోజు ఇక్కడ ఇది కట్టాలంటే ఏంటి? పేదవాడు అక్కడ ఉండకూడదుగా.
పేదవాడు అక్కడ ఉంటే ఎట్లా కడతారు? సో పేదవాడు మనమే అక్కడ భూములు ఉండకూడదు. ఇచ్చి మనమే డబ్బులు పెట్టి మనమే మనమే భూములు- డెవలప్ చేసి వాళ్ళకి దానికి ఏమంటారు, దాన్ని ఏమంటారు, సార్ వాళ్ళకి share 250 ఎకరాలు ఫ్రీ, మళ్ళీ ఈ వచ్చిన డబ్బుల్లో 52%. ఏది అమ్మే బాధ్యత వాళ్ళకి మొత్తం దాని ఇచ్చేది పర్యవేక్షణ ఒకటి అంతా. సార్. ఇప్పుడు కాదు సార్, చూడండి. మళ్ళీ పర్యవేక్షణకి ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ. ఇది అమ్మి అవన్నీ చూసి మొత్తం దానికి సంబంధించి అన్ని చూసేది హంగుబెంగు సెంగు, అదే విధంగా మీరు అన్న ఈశ్వరన్ను వీళ్ళు చూస్తారంట. ఈ అన్ని మరి ఇట్లాంటి కుంభకోణాలు పాల్పడి మరి ఇక్కడ మీరు పేదవాడికి ఇల్లు ఇస్తే Right. అక్కడ వచ్చి పేదవాడి సింగపూర్- నిర్మాణం చేయబడితే రైట్ పేదవాడు అక్కడ ఉంటే ప్రభుత్వం కాదు, సింగపూర్ కన్సార్షియంకి